వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసినటువంటి కామెంట్స్పై రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద దుమారాన్ని రేపుతుంది. అలాగే ఇంటిపై దాడిపై కూడా వైసీపీ నేతలు అయితే తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే రాజమండ్రిలో కూడా వైసీపీ నేతల ఇంటి వద్ద భారీగా పోలీసులు కూడా మోహరించినారు. అలాగే రాజానగరం మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో జక్కంపూడి రాజా వైసీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో ఆయన ఇంటి ముందు భారీగా పోలీసులు కూడా మోహరించారు. ఆయన ఇంటి నుంచి బయటికి వెళ్లకుండా అంతా కూడా పోలీసులు నిర్బంధించినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇప్పటికే ఎవరైతే జక్కంపూడి రాజా బయటకు వెళ్తున్న నేపథ్యంలోనే ఇప్పటికే వైసీపీ జిల్లా అధ్యక్షులు అలాగే మాజీ మంత్రి ఎవరైతే చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ కూడా ఇక్కడికైతే చేరుకున్నారు. అలాగే బయటికి వెళ్లేందుకు లేదు. మొత్తం అంతా కూడా ప్రస్తుతం పోలీసులు అయితే జక్కంపూడి రాజా ఇంటి ముందు అయితే భారీగా మోహరించినటువంటి దృశ్యాలు అయితే చూస్తున్నాం. బయటికి ఎక్కడికి వెళ్ళకూడదంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి పోలీసులతో అలాగే ఎవరైతే చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ అయితే పోలీసులతో మొత్తం అంతా కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏదైతే పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నేపథ్యంలోనే ప్రస్తుతం ఆయన్ని ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా ఇప్పుడు ఆపినటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. అలాగే ప్రస్తుతం వైసీపీ యువజన విభాగ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో అలాగే మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాని అయితే హౌస్ అరెస్ట్ చేసినట్టుగా కూడా తెలుసుకొస్తుంది. ప్రస్తుతం ఆయన ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇక్కడ ఆయన చేసినటువంటి దాడిపై ఏ విధంగా చూడాలి? ఆయన చేసిన కామెంట్స్ కూడా కూటమి నాయకులు దీనిపై విమర్శిస్తున్నటువంటి పరిస్థితి ఎలా చూడాలంట? రాష్ట్రంలో ఒక నియంత పరిపాలన జరుగుతూ ఉంది. ప్రభుత్వం చేసేటటువంటి తప్పులు, దుష్ప్రచారాలు ఎవరైనా వాటి మీద ప్రశ్నిస్తే వెంటనే వాళ్ళ మీద పోలీస్ కేసులు పెట్టడం, ఇళ్ళ మీద దాడులు చేయడం, భౌతికంగా వాళ్ళ మీద దాడులు చేయడం, ఈ రకమైనటువంటి సంస్కృతికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెరలేపారు. నిన్నటి రోజు అంబటి రాంబాబు గారు ఏదైతే తిరుపతి స్వామివారి యొక్క లడ్డూకి సంబంధించినటువంటి అంశం మీద సిబిఐ సంబంధించినటువంటి ఛార్జ్షీట్లో చాలా స్పష్టంగా ఈ దేశంలోనే అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి ల్యాబ్స్లో చేసినటువంటి టెస్ట్ రిపోర్ట్స్ ద్వారా ఎక్కడా కూడా లడ్డూలో ఈ జంతు కొవ్వు అనేటువంటిది కానీ ఎక్కడా కనిపించలేదు అని చెప్పి ఒక స్పష్టమైనటువంటి ఆధారాలతో మాట్లాడినటువంటి సందర్భంలో దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలిపించినటువంటి స్వామివారి యొక్క గుళ్ళు దగ్గర చేసేటటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించి వెనక్కి తిరిగి వెళ్తున్నటువంటి సందర్భంలో ఆయన కారుకి అడ్డగించి కర్రలతో, రాడ్లతో, కత్తులతో మాట్లాడలేనటువంటి భాషని మాట్లాడుతూ దాడి చేస్తే దాంట్లోంచి డిఫెన్స్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేస్తే ఆయన ఇంటి మీదకి వెళ్ళి నిప్పంటించి ఇంట్లో ఉన్నటువంటి ప్రతి వస్తువుని పగలగొట్టి కార్లను ధ్వంసం చేసి ఈ రకమైనటువంటి ఒక నీచ సంస్కృతికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు, ఇది కొత్త కాదు. మనం గమనిస్తే హిందూపూర్లో వేణుగారి ఆఫీస్ మీద జరిగింది. ప్రసన్న కుమార్ రెడ్డి గారు నెల్లూరు ఆయన ఇంటి మీద దాడి చేశారు. తాడిపత్రిలో ఇదే రకమైనటువంటి ఇన్సిడెంట్ జరిగింది పెద్దారెడ్డి గారి ఇంటి మీద. సో 1-2 కాదు, ప్రత్యేకించి కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు ఎవరైనా రాజకీయంగా వాళ్ళకు కొంత ఎదుగుదల వస్తుంది అని అంటే చూసి కడుపు నొప్పొచ్చి ఓర్వలేనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. దానికి ఉదాహరణే మరి వంగవీటి మోహన్ రంగా గారు పేదల కోసం వారికి ఇళ్ళ పట్టాలు ఇవ్వండి అని చెప్పి ఓ పోరాటం చేస్తే నడి రోడ్డు మీద అతి కిరాతకంగా నరికి చంపేసినటువంటి పరిస్థితులు కూడా మనం గుర్తు చేసుకోవాలి. ముద్రగడ పద్మనాభం గారు చంద్రబాబు నాయుడు గారు 2014లో ఇచ్చినటువంటి ఎన్నికల హామీలను నెరవేర్చండి అని అడిగితే ఆయన ఇంటి మీదకి వేలాది మంది పోలీసులను పంపించి పచ్చి బూతులు తిడుతూ ఇంట్లో ఆడవాళ్ళని ఈడ్చుకుని వెళ్ళినటువంటి పరిస్థితులు. ఇవాళ అంబటి రాంబాబు గారు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుల్ని వేలెత్తి చూపిస్తూ ఉన్నారు కాబట్టి, ప్రతిరోజు దాని మీద ప్రస్తావిస్తూ ఉన్నారు కాబట్టి ఆయన గొంతు నొక్కాలి. ఆయన ఏదో రకంగా మానసిక స్థైర్యాన్ని దెబ్బతినేటట్టుగా, కోల్పోయేటట్టుగా చేయాలి అనేటువంటి ఆలోచనతో స్వయంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ వారిద్దరూ మినిట్ టు మినిట్ డైరెక్షన్ ఇస్తూ పోలీసుల్ని ప్రేక్షక పాత్ర వహించండి అని చెప్పి
కళ్ళు అప్పగించి చూడండి తప్పితే ఎక్కడా కూడా మీరు తిరుగుబాటు చేయొద్దు, ఎక్కడ ఎవరిని ఆపద్దు అని చెప్పి వారికి ఆదేశాలు ఇచ్చి వేల మందిని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని స్వయంగా స్థానిక శాసనసభ్యురాలు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మాధవి గారి యొక్క నాయకత్వంలో రాంబాబు గారి ఇంటి మీదకి వెళ్ళి దాడి చేశారు. ఇవాళ ఒక్కటే చెప్తా ఉన్నాం, అన్ని రోజులు మీవి కాదు. ఇవాళ సూర్యుడు అస్తమిస్తే రేపు ఉదయం మళ్ళీ ఉదయిస్తాడు. ఆ విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇవాళ అధికారం ఉంది కదా అని అహంభావంతో పేటరేగిపోతే రేపన్న నాడు వీటన్నిటికీ కూడా వడ్డీ చక్రవడ్డీలతో సహా మీకు తిరిగిస్తాం. మీకు ఈ రాష్ట్రంలో ఇల్లులు లేవా, ఆస్తులు లేవా, మీ కుటుంబ సభ్యులు ఇక్కడ బ్రతకట్లేదా, మీరు ఇక్కడ ఉండాల్సినటువంటి అవసరం లేదా, ఎక్కడో ఏదో ఆటవిక పాలన మనం చూసినట్టుగా ఈవేళ రాష్ట్రంలో మీరు చేసేటటువంటి ప్రతి సంఘటన, ప్రతి దానికి కూడా మీరు జవాబు చెప్పుకునేటటువంటి పరిస్థితిలో మాత్రం ఉంటుంది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నా. ఈవేళ రాంబాబు గారి ఇంటి మీదకి దాడికి పాల్పడినటువంటి ఆ ఇన్సిడెంట్లో ఆ డైరెక్షన్ ఇచ్చినటువంటి వ్యక్తుల దగ్గర నుంచి ఇన్సిడెంట్లో డైరెక్ట్గా పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరి మీద కూడా తక్షణమే హత్యాయత్నం కేసులు పెట్టాలి. వాళ్ళ మీద వాళ్ళని ఇమ్మీడియట్గా కస్టడీలోకి తీసుకోవాలి, అరెస్ట్ చేయాలి. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆ కుర్చీలో ఉండడానికి అనర్హుడు. కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా స్వామివారి యొక్క భక్తుల మనోభావాల్ని దెబ్బతీసి అబద్ధాలు చెప్పి ప్రజల్ని ఏదో రకంగా మోసగించి రాజకీయ ప్రయోజనం పొందాలనేటువంటి ఆలోచన చేసినటువంటి వ్యక్తి తాలూకా ప్రయత్నం అంతా కూడా భగ్నమైంది. వేళ ఆయన తప్పు చేశాడు కాబట్టి తగినటువంటి శిక్ష ఆయనకి ఉండాలి. ఆయన దగ్గర నుంచి మొదలుపెట్టి అందరి మీద కూడా ఖచ్చితంగా కేసులు పెట్టాలి. ఆయన కూడా ముఖ్యమంత్రిగా అనర్హుడు, తక్షణమే రాజీనామా చేయాలి. ఈ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పి కూడా కేంద్రాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా సభ్య సమాజం ఉపయోగించడానికి పదజాలంతో ఈ విధంగా ముఖ్యమంత్రి తిట్టడం సరైనది కాదని వైసీపీ సమర్థిస్తుందని కూడా చెప్పుకొస్తున్నారు. ఎలా చూడాలంటారు? వేళ ఎక్కడ రాంబాబు గారు ఏమీ ఎవరిని తిట్టలే. రాంబాబు గారు ఆయన కారుకి అడ్డగించి పచ్చి బూతులు మాట్లాడుతూ, ఎవరు ఏమి అందరూ గాంధీలు అవ్వరు, ఎవరికి వాళ్ళకి ఉప్పు కారం తింటున్నాం, ఎవరికి వాళ్ళకే కొంత ఆత్మాభిమానం అనేటువంటిది ఉంటుంది. ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటే అది తప్పు అని చెప్పని ఆయన ఖండించాడు తప్పితే ఆయన ఏం అంతకంటే పెద్దగా మాట్లాడింది ఏం లేదు. సో ఈవేళ మేము చేసిందే కరెక్ట్ అని అనుకుంటే మరి ఆవేళ మీ నాయకులు పట్టాభి అనేవాడు మాట్లాడిన బోస్డీకే అంటే దాన్ని ఏమంటారు? మరి ఇవన్నీ ఎటు వెళ్తున్నట్టు? ఇవాళ మీ మంత్రులు మాట్లాడుతున్నటువంటి భాష చూస్తూ ఉన్నాం. ఒక్కొక్కడు నిజంగా అసలు ఇటువంటి పనికిమాలిన వలన అసలు మామూలుగా చట్టసభలకు పంపించింది మంత్రులుగా వీలనా చేసుకున్నది అని చెప్పి నెత్తి నోరు కొట్టుకుంటున్నారు ఎవరికి వాళ్ళు చూసినటువంటి వాళ్ళందరూ కూడా. ఇది మంచి పద్ధతి కాదు. ఖచ్చితంగా మీరు చేసింది తప్పు, దానికి మీరే జవాబు చెప్పుకునేటటువంటి పరిస్థితిలో కూడా ఖచ్చితంగా ఉంటారు. ఏదో అంటే పాలే లేకుండా నెయ్యి ఎలా తయారవుతుంది, అలాగే రసాయనాలు ఉపయోగించి క్లియర్గా అందులో వస్తుందని కూడా చెప్పుకొస్తున్నారు. దీన్ని మీకు వైసీపీ నేతలే దీన్ని సమర్థించుకున్నారు తప్ప ఇది పూర్తిగా అందులో కల్తీ జరిగిందనేది కూడా చెప్పుకొస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితం అంతా తప్పులు, అబద్ధాలు, ఏదో రకంగా ప్రజల్ని వంచనకు గురి చేయాలనేటువంటిదే. డే 1 నుంచి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. మీరు అబద్ధపు ప్రచారం చేస్తూ ఉన్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు గౌరవ పార్లమెంటు సభ్యులు, ఆయన సతీమణి, ఆమె కూడా గతంలో టీటీడీలో మెంబర్గా పనిచేశారు. ఆమె పనిచేసినప్పుడు ఈ లడ్డూకి సంబంధించినటువంటి నెయ్యి యొక్క ప్రొక్యూర్మెంట్ సంబంధించినటువంటి ఏవైతే పర్చేస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటిది వాటికి సంబంధించినటువంటి అంశాలను కూడా ఒక డైరెక్టర్గా ఆమె కూడా పర్యవేక్షించారు. మరి ఈవేళ ఆమె కూడా టీటీడీలో మెంబర్గా ఉండి ఈవేళ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యురాలుగా పనిచేస్తూ ఉన్న ఆమె, మరి అట్లా అయితే ఆమె మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. పర్చేస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటివి కూడా ఆమె కూడా చూశారు, ఆవిడ కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో ఇదంతా ఊరికనే ఒక అభూత కల్పన, ఒక స్టోరీ అల్లి దీని ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలనేటువంటి ప్రయత్నం తప్పితే మరొకటి కాదు. వెంకటేశ్వర స్వామి ఖచ్చితంగా దీనికి మొట్టికాయలు ఇచ్చే పరిస్థితి కూడా వస్తుంది చంద్రబాబు నాయుడు గారికి. మామూలు మొట్టికే కాదు,
ఈసారి ఖచ్చితంగా ఇక పూర్తిగా పార్టీ మూసుకునేటటువంటి పరిస్థితి వస్తుంది. అంటే రప్ప అనగా మేము కూడా రప్ప అని రోడ్డు మీద దిగితే ఎవరు కూడా తట్టుకోలేరని కూడా చెప్పుకొస్తున్నారు. ఈయన గొర్రెల బుచ్చి చౌదరి గారు దీని మీద కామెంట్ చేసిన పరిస్థితి, దాన్ని ఎలా చూడాలి? ఈ సొల్లు చౌదరి గారు ఇటువంటి వాళ్ళు చాలామంది చాలా కబుర్లు చెప్తూ ఉంటారు, కానీ రప్పాలు వస్తాయి ఇవన్నీ ఏమి వీళ్ళేం పెద్ద హిట్లర్లే ఏంటండి, ఇదేం పెద్ద వీళ్ళు ఏమనుకుంటే అదే చేస్తాం, ఏదనుకుంటే మేమే అధికారులు ఉంటామని చెప్పని అనుకుంటా ఉన్నారు. ఇవన్నీ ఒకటి, ప్రజాస్వామ్యంలో ఎవరైనా కూడా విమర్శలు సద్విమర్శలు తిరిగి మళ్ళీ విమర్శకు ప్రతి విమర్శ అనేటువంటి సహజంగా ఉంటాయి. అది కాస్త హుందాగా గౌరవంగా ఉంటే బాగుంటుంది. ఊరికినే ఏదంటే అది మేము మాట్లాడతాం, మేము మాట్లాడింది చెల్లుబాటు అవుద్ది, మా చేతిలో పోలీసు వాళ్ళు ఉన్నారు కాబట్టి మేము ఇష్టానుసారంగా చేస్తాం, మీరు మాత్రం నోరు మూసుకుని మేము ఏమంటే అది పడాలి అని అంటే ఇక్కడ ఎవరు ఏం చేతులు ముడుచు కూర్చోలేదు. ఎవరికి తోచింది వాళ్ళు చేస్తారు. మీరు ఊరికినే తమాషాలు చేస్తే కేవలం ఇవాళ రాజకీయ నాయకులే కాదు, లేకపోతే మీ ప్రత్యర్థి పార్టీలే కాదు, సామాన్య ప్రజలు కూడా మేమే తిరుగుబాటు చేసి మీ ఇళ్ళ మీద దాడులు చేసేటటువంటి పరిస్థితులు వస్తాయనేటువంటి విషయం దయచేసి గుర్తుపెట్టుకోండి. మనం చూసాం బంగ్లాదేశ్లో, పక్కనే ఉన్నటువంటి దేశంలో ఏ మాదిరిగా మామూలుగా ప్రధానమంత్రులనే పక్క దేశాలకి పంపించేటటువంటి పరిస్థితి. రేపు మీరు చేసేటటువంటి పనులు ప్రజల్లోంచి తిరుగుబాటు వచ్చి మిమ్మల్ని బయటికి గెంటేసే పరిస్థితి వస్తుంది. ఆ విషయం దయచేసి గుర్తుపెట్టుకున్నాం. మీకు నోటీసులు ఏమైనా ఇచ్చారు? భారీగా పోలీసులు మోహరించారు, ఇంటి వద్ద ఉన్నారు, ఏమైనా నోటీసులు లేటి ఏదైనా అవసరం చేసినట్టుగా చెప్పవచ్చు. ఈ రాష్ట్రంలో పోలీసు ఉద్యోగం చేసేటటువంటి వాళ్ళకి రాష్ట్ర ప్రజలు కట్టేటటువంటి పన్నుల నుంచి జీతాలు వస్తున్నాయి మనకి అనేటువంటి విషయం పూర్తిగా మర్చిపోయారు. కాకి చొక్కా వేసుకుని పచ్చ చొక్కా వాళ్ళకి కావాల్సినటువంటి పనులు ఏం కావాల్స్తే చేస్తూ ఉన్నారు. ఇది ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచో, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచో, హెరిటేజ్ కంపెనీ నుంచో వీళ్ళకి జీతాలు వస్తున్నట్టుగా భావించేటటువంటి పరిస్థితులు ఉన్నారు. అయితే ఈవేళ ఎవరైతే వాళ్ళకి సలాములు కొడుతూ వాళ్ళు చెప్పిందల్లా చేసేటటువంటి అధికారులు ఉన్నారో గుర్తుపెట్టుకోండి, ఈ రోజుతో పోదు, రేపన్ననాడు మళ్ళీ వస్తుంది. ఆ రోజు మాత్రం ఇబ్బంది పడతారనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాం. అక్కడ ఇన్సిడెంట్ జరుగుతుంటే మీ కళ్ళు అప్పగించుకొని చూస్తూ ఉన్నారు. మీ ఎదురుగుండా రాంబాబు గారి ఇంటి మీద దాడి జరుగుతుంది, మీ ఎదురుగుండా కార్లకి నిప్పులు పెడుతున్నారు, ఏం జరిగినా కూడా కళ్ళు అప్పగించుకొని చూస్తూ ఉన్నారు. అదే ఇక్కడ రాంబాబు గారికి జరిగినటువంటి ఇన్సిడెంట్ తప్పు అని చెప్పి మారల్ సపోర్ట్ ఇవ్వడం కోసం మేము వెళ్తాము అని చెప్పానంటే వెంటనే ఇంటి చుట్టూ 100 మంది పోలీసు వాళ్ళు ఉంటారు, 10 మంది సర్కిల్ ఇన్స్పెక్టర్లు ఉంటారు, 10 మంది సబ్ ఇన్స్పెక్టర్లు ఉంటారు. ఎటు వెళ్తున్నామో కూడా తెలియనటువంటి పరిస్థితి. కానీ ఈ నియంత మాదిరిగా చేసేటటువంటి దానికి అయిపోయింది. ఇంకా ఇప్పటిదాకా అందరూ ఓపిక పట్టారు. ఇక ఖచ్చితంగా వీళ్ళు తిరుగుబాటుకి ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇది పరిస్థితి. ప్రస్తుతం అయితే భారీగా పోలీసులు కూడా మోహరించారు. ఇంటికి నుంచి బయటకు వెళ్తున్న నేపథ్యంలోనే ఇక్కడ అడ్డుకునే ప్రయత్నం అయితే పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరుపై కూడా ఆయన తీవ్ర విమర్శలు అయితే చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. గతంలో అంటే కాపులను ఉద్దేశించి చంద్రబాబు ఈ విధమైనటువంటి కుట్ర రాజకీయాలు చేయడం గతం నుంచి కూడా ఆయనకి అలవాటే. అలాగే గతంలో రంగగారిని కావచ్చు, అలాగే ముద్రగడ పద్మనాభం గారు కావచ్చు, ఇప్పుడు అంబడి రాంబాబుపై ఈ విధంగా కుట్ర పన్ని తనకి హత్యా ప్రయత్నానికి అయితే పూనుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా వాళ్ళపై కేసులు నమోదు చేయాలి. అలాగే ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క గవర్నర్ పాలన కూడా రావాలంటూ కూడా ఆయన అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇంటి ముందు బయటికి వెళ్ళాలంటే సరే పోలీసులు ఈ విధంగా మోహరించడం సరైనది కాదంటూ కల్తీ జరిగింది లేదని క్లీన్ సిట్ ఇచ్చిన తర్వాత కూడా ఈ విధంగా తప్పుడు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఈ విధంగా అబండాలు వేయడం నేపథ్యంలోనే ఇది సరైనది కాదని అంబడి రాంబాబు ఇంటిపై కూడా దాడి చేసి ఈ విధంగా దౌర్జన్యంగా దిగుతున్నారు. రాష్ట్ర ప్రజలు ప్రతిదీ కూడా గమనిస్తున్నారు. ఈ విధమైనటువంటి చర్యలు ప్రజలే బుద్ధి చెప్తారంటూ కూడా అలాగే మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరాతో ప్రకాష్, ఆర్టీవీ, రాజమండ్రి నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.